కలిగిన హింసను చూచెను. మనకి కలిగిన హింసను చూచెను. చప్పట్లు కొట్ల ఆమేన్ అన్లా. అప్పుడు నీ బాధలన్నీ ఉన్నాయి అనుకో, నువ్వేం చేయాలి? ఆమేన్ అనాలి. నీ బాధలన్నీ అప్పుడే పోతాయి. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దీంట్లో ఉన్న టెక్నిక్ ఏమీ లేదు, సింపుల్. ఇందులో ఏమీ లేదు, బరువు భారాలు మోసుకునే పని లేదు. వాక్యం వినేటప్పుడు బాగా హుషారుగా ఉండాలి, మంచి ఆసక్తి కలిగి ఉండాలి, మంచి వైరాగ్యం కలిగి ఉండాలి. అలాంటి వైరాగ్యం కలిగి ఉండి దేవుణ్ణి అట్లా ఆస్వాదించుకోవాలి. అలా ఆస్వాదించుకున్నప్పుడు నీ విషయాలు, నీ యొక్క ఆసక్తి, నీ యొక్క హృదయాన్ని దేవుడు అట్లా ఆకర్షిస్తాడనమాట. అలా ఆకర్షించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వెలుగు నీలోనికి వచ్చుద్ది కనుక ఆ వెలుగుతో నువ్వు నడిపించబడుతున్నప్పుడు నిన్ను చూస్తున్న నీ బాధ, నిన్ను హింస పెడుతున్నటువంటి ఈ సాతాను బాధలన్నీ కూడా అది దూరపరచబడుద్ది. నువ్వు తేలిగ్గా ఉంటావు, సంతోషంగా ఉంటావు, ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు, ఇక ఏముండదు. ఇంట్లో సంతోషం, సమాధానం, ఆనందమే సంతోషం. దేవునికి స్తోత్రం.